ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, దేవా, ఇదిగో తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆయుష్కాల దినాలలో తండ్రి, ఈ దినమునైనా మీ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి స్త్రీలమైన మేమందరం ఇక్కడ కూడి నీ యొక్క వాక్కుల కోసం ఎదురు చూస్తుంటుండగా నాయన, మీరు మాకు చెప్పవలసిన, బోధింపవలసిన వాక్యమును నాయన మాకు బోధించండి. మేము విని వాక్యాన్ని మరచి వారంగా కాకుండా వాక్యాన్ని బట్టి మా ప్రవర్తన సరిదిద్దుకుంటూ నీకు ఆప్తులుగా, నీకు ప్రియులుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరి మనసులలో తండ్రి మార్పును కలిగించి నీ కొరకు నిలబెట్టమని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు యేసు వారి పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మరి ఈరోజు మనం నేర్చుకోబోతున్న దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అనే భాగంలో స్త్రీ ఎవరు అంటే గ్రూప్లో పెట్టిన విధంగా దెబోరా గారి గురించి నేర్చుకోబోతున్నాం. దెబోరా అనగానే స్త్రీ. ఇంతకుముందు దెబోరా అనే ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆవిడెవరో చెప్పగలరా? రిబ్కా దాది దెబోరా, గుర్తుందండి? ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఈ దెబోరా రిబ్కా దాది అయిన దెబోరా గారి గురించి కాదు, కానీ ఇశ్రాయేలీయులని పాలించిన ఒక న్యాయాధిపతి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ దెబోరా గారి గురించి మనం నేర్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతోమంది పురుషులు మనకు కనిపిస్తారు కదండి. అది తప్పు చేసిన వాళ్ళు కావచ్చు, మంచి చేసిన వాళ్ళు కావచ్చు. ఎంతోమంది పురుషులు కనిపించినప్పుడు బైబిల్లో అతి తక్కువ మంది మాత్రమే స్త్రీల గురించి మనకి వారి చరిత్ర రాయబడింది. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి ఎక్కువ వివరణ రాయబడింది. దావీదు గారి గురించి ఎక్కువ వివరణ రాయబడింది. ఇస్కరియోతు యోధ గురించి కొంచెం తక్కువే రాయబడింది. కానీ ఇవన్నీ గ్రంథస్థం చేయబడింది ఎందులో? ఇవన్నీ రాయబడింది దేనిలో అంటే బైబిల్లోనే. ఇప్పుడు బైబిల్లో ఒకరి గురించి రాయబడింది అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా, దేవుని అనుమతి లేకుండా రాయబడిందా అంటే మనందరికీ బాగా తెలుసు, లేఖనములో ఏ ప్రవచనము కూడా మనుషుల ఇష్టాన్ని బట్టి దేవుడు రాయించలేదు. అబ్బో, ఇది రాసింది మోషే గారు కదా, ఇది రాసింది పౌలు గారు కదా, వాళ్ళు ఇష్టమైంది రాసుకున్నారులే అనుకోవడానికి అవకాశం లేనే లేదు. ఇప్పుడు బైబిల్లో మన స్త్రీల గురించి ఆలోచిస్తున్నాము. ఆ స్త్రీలలో రాయబడిన స్త్రీలే చాలా తక్కువ మంది స్త్రీలు పురుషులతో పోలిస్తే. ఇప్పుడు భక్తుల్లో పురుషుల సంఖ్యను మనం లెక్కబడితే కనీసం ఒక 30-40 మంది పేర్లైనా కనిపెట్టగలం. 50 పేర్లైనా మనం కనిపెట్టగలం. కనిపిస్తారు మనకు, అంతమంది పురుషులు కనిపిస్తారు. స్త్రీల విషయానికి వచ్చేసరికి అంతమంది స్త్రీల పేర్లు మనకి బైబిల్లో నమోదు చేయబడలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, పురుషుల కోసం నేర్చుకోవడం ఎక్కువ కష్టమా, స్త్రీల కోసం నేర్చుకోవడం ఎక్కువ కష్టమా? పురుషులు ఎక్కువ మంది ఉన్నారు, అది జ్ఞాపకం పెట్టుకోలేమంటారేమో. స్త్రీల గురించి తక్కువ మంది, వేల మీద లెక్క పెట్టే వాళ్ళే, మహా అయితే 20-30. ఇప్పుడు మనం ఎన్నో నెంబర్లో ఉన్నామండి? ఎన్నో నెంబర్లో ఉన్నాం? నెంబర్ 17-18. ఇంకా మహా అయితే మనం మాట్లాడుకుంటే ఇంకో 10-20 మంది కోసం మాట్లాడుకుంటాం ప్రకటన గ్రంథం వరకు వెళ్తే. అది పరిశుద్ధ స్త్రీల గురించి నేను చెప్తుంది. పరిశుద్ధ స్త్రీల గురించి ఒక 10-20 మంది గురించి మాట్లాడుకుంటాం. ఆ తర్వాత ఇంకా మళ్ళీ దేవునికి విరుద్ధంగా బ్రతికిన స్త్రీలు. ఇవన్నీ తక్కువ సంఖ్యలోనే రాయబడ్డాయి. స్త్రీల గురించి తక్కువలో రాయబడింది కాబట్టి ముందు తక్కువే ఏంటో తెలుసుకుంటే, దాంట్లో రాయబడిన మాటలను బట్టి మన ప్రవర్తన సరిదిద్దుకుంటే దేవునికి ఇష్టలుగా మారుతాం కదా. 66 పుస్తకాలు బట్టి పట్టమంటం లేదు, 66 పుస్తకాల్లో ఉన్న అందరి జీవితాలని ముందు పెట్టడం లేదు. కానీ మన స్త్రీలం కాబట్టి స్త్రీలలో ఉన్న అతి కొద్ది మంది కోసం దేవుడు రాయించాడు. ఆ కొద్ది మందిలో మనం ఏమైనా గంటల తరబడి కూర్చుని ధ్యానిస్తున్నామంటే లేదు, కేవలం ఒక గంట, లేదంటే మహా అయితే 45 నిమిషాలు అంతే. ఆ 45 నిమిషాల్లో మనం అది విని ఆచరించేది ఎంత, ప్రయత్నించేది ఎంత, కడ వరకు మన హృదయంలో భద్రపరుచుకునేది ఎంత. ఏదో ఈరోజు ఒక పూట వాక్యం వినేసాము అయిపోయింది అని మళ్ళీ మర్చిపోవడానికి కాదు.
ఎవరిని గురించి మనం వాక్యం వింటున్నా, ఎవరిని గురించి మనం దేవుడు వినిపిస్తున్నా వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? ఇది దేవుడు నా చెవిని వినబడేటట్టుగా చేశాడు అంటే ఖచ్చితంగా ఇది నాకు ప్రయోజనకరం, ఈ వాక్యాన్ని బట్టి నేను ఖచ్చితంగా దేవునికి ఇష్టంగా మారాలని దేవుడు రాయించాడు. లేకపోతే ఈ క్షణాన, ఈ సమయాన ఈ మాట నాకు చెవినబడదు, నేను ఇది వినలేను. కానీ వినబడింది అంటే దేవుడు నాకు వినిపించాడు, నేను జాగ్రత్తగా వినాలి, మరణించేంతవరకు భద్రపరుచుకోవాలి, నా ప్రవర్తనను సరిదిద్దుకోవాలి, దేవునికి ఇష్టంగా మారాలి. ఈ ఉద్దేశంతో వాక్యం విన్నవారి జీవితాలు బాగుపడతాయే తప్ప ప్రసంగాలు విని పుస్తకాలు రాసుకొని 10 మందికి చెప్పే వాళ్ళ జీవితాలు బాగుపడవు. వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండరు. ఎందుకంటే వినేవాడు గొప్పవాడు కాదు, చెప్పేవాడు గొప్పవాడు కాదు. ధర్మశాస్త్రాన్ని వినేవాడు నీతిమంతుడు కాదు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ఆయన దృష్టికి నీతిమంతులని చెప్పారు పౌలు గారు. అంతే, వింటే మర్చిపోతారు. పోనీ విని చెప్పావు ఏంటి? బైబిల్లో ఒక కఠినమైన మాట దేవుడు చెప్పాడండి. ఏంటో చెప్పమంటారా? మనం ఎంతవరకు ఎక్కడి వరకు ఆలోచిస్తామంటే బైబిల్లో, ఏమండి ఈ వాక్యం విన్నామండి, వినబడిన వాక్యాన్ని 10 మందికి చెప్పాలండి అంటాం. నిజమే, విన్న వాక్యాన్ని చెప్పాలి. అయితే వాక్యం చెప్పేవారికి ఒక అర్హత ఉండాలండి. ఒకవేళ మనుషులు వాళ్ళని చూసినా చూడకపోయినా వాక్యం చెప్పేవారిని దేవుడు చూస్తాడు. వాళ్ళు వాక్యం చెప్పడం చూసి దేవుడు ఏమడుగుతాడో చెప్పనండి. కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 16వ వచనం 17వ వచనం. 50వ కీర్తన 16వ వచనం 17వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు అంటే మనం ఏమనుకుంటామండి? భక్తిహీనులు అంటే దేవుని నమ్మరు, వాక్యాలు చదవరు, వాక్యాలు చెప్పరు, వీళ్ళు అనుకుంటాం భక్తిహీనులని. కానీ భక్తిహీనులతో దేవుడు చెబుతున్న మాట ఏంటి? నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? ఆలోచిద్దామా కాసేపు. ఇక్కడ ఎవరి కట్టడలు ఎవరు వివరిస్తున్నారంట? భక్తులు వివరిస్తున్నారా? భక్తిహీనులు వివరిస్తున్నారా? ఏం వివరిస్తున్నారు? ఆయన కట్టడలు అంటే దేవుడు ఇలా ఉండమన్నాడు, ఇలా ఉండాలి, ఇలా చేయమన్నాడు, చెయ్యాలి అని చెప్పేదే కట్టడ. ఇందుకు ఎవరి కట్టడలు వివరిస్తున్నారు వీళ్ళు? భక్తిహీనులు దేవుని కట్టడలే వివరిస్తున్నారు. సమాజం ఏమనుకుంటుంది? బైబిల్ చెప్పిన వాళ్ళందరూ, దేవుని వాక్యం చెప్పే వాళ్ళందరూ భక్తులు అనుకుంటారు. కానీ దేవుడు వాళ్ళని భక్తులు అంటున్నాడా, భక్తిహీనులు అంటున్నాడా? అంటే వాక్యం చెప్పే వాళ్ళందరూ భక్తులు కాదా? నేను చెప్తున్న మాట దేవుడే చెప్తున్న మాట అండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవుడే. పోనీ భక్తిహీనులతో ఒరే నువ్వు నన్ను నమ్ముకోవట్లేదురా అనట్లేదు, నన్ను నమ్ము లేకపోతే నా కోసం చెప్పు అనట్లేదు. భక్తిహీనులతో నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? ఏమండి, నిబంధనలో ఆయన వాక్యాలు, ఆయన కట్టడలు అన్నిలు వివరిస్తారా? యెహోవాను నమ్మిన వాళ్ళు వివరిస్తారా? అసలు వివరించడానికి వాళ్ళకి రావాలి కదా ముందు. అక్కడ నా కట్టడలు చెప్పుటకు అన్నాడా, వివరించుటకు అన్నాడా? అంటే నువ్వు ఎంత నిష్ణాతులు అంటే కట్టడం నోటితో చెప్పి వదిలేదు, వివరిస్తారట. ఇదిగో ఇది వివరణ. ప్రశ్నిస్తే దాన్ని వివరిస్తాం కదా, అలాగా వీళ్ళు ఏం చేస్తున్నారు? వివరించేస్తున్నారు. పైగా ఆయన నిబంధనలు ఏంటో కూడా వచిస్తున్నా. నా నిబంధన నీ నోట వచించేదేమి? దేవుడికి కావాల్సింది మన నోరే కదండి. మన నోటితో వాక్యం చెప్పాలి కదండి, 10 మందికి చెప్పాలి కదండి. చెప్పాలి అనుకుంటున్నాం. కానీ చెబుతున్న వాళ్ళతో దేవుడు అంటున్నాడు, నువ్వు భక్తుడు అంటున్నాడా, భక్తిహీనులు అంటున్నాడా? భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించితవేమి? ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఎందుకు చెప్తున్నాడు? కట్టడలు వివరిస్తున్నాడట, నిబంధన, దేవుని నిబంధన ఇదని ప్రజలకు చెప్తున్నాడట. అయినా సరే ఎందుకు ఈ మాట దేవుడు అంటున్నాడు? సంతోషించాలి కదా దేవుడు, నా కోసమే చెప్తున్నాడు, నా బైబిల్లో మాటలే చెప్తున్నాడు, నా నిబంధనే చెప్తున్నాడు అని సంతోషించాల్సిన దేవుడు ఎందుకు చెప్తున్నావు? ఈ నోట్లో ఎందుకు నా మాట వస్తుంది, నా నిబంధన ఎందుకు వస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. అంటే చెప్పమనా చెప్పొద్దనా?
చెప్పమని కాదు, చెప్పొద్దని కాదు. ముందు ఆయనకు కావాల్సింది ఏంటి? కింద చదువుదాం 17వ వచనం. 17వ వచనంలో ఏమని చెప్తున్నాడు? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. అంటే మీరు ఆలోచించండి, ఇక్కడ దేవుడు చెప్తుంది పెదవులతో పైన ఆయన మాటలు వివరించటం కాదు, ప్రసంగాలు చేయటం కాదు, ఏదో గొప్పగా ప్రసంగాలు వినేయటం కాదు ఆయనకు ముఖ్యం. దిద్దుబాటు అనేది ముఖ్యం. కట్టడలు వివరిస్తున్న వాడిని భక్తిహీనుడిని అనడానికి గల కారణం ఏంటి? బోధకుడు అనాలి కదా వివరిస్తుంటే. ఆయన కట్టలు వివరించే వాళ్ళు ఆ రోజుల్లో ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, యాజకులు. మరి వీళ్ళని నువ్వు యాజకుడివి, నువ్వు బోధకుడివి అని చెప్పాలి. కానీ భక్తిహీనుడని ఒక్క మాటలో తీసి పడేశాడేంటి? అంటే విగ్రహాలు నమస్కరించలేదే భక్తిహీనుడు అనడానికి, నిజమైన దేవుడు మాటలే చెప్తున్నాడే. అంటే మాటలు చెప్పినంత మాత్రాన, నిజమైన దేవుని తెలుసుకున్నంత మాత్రాన అందరూ భక్తులు కాదు. ఎందుకంటే దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నాడు. అంటే ఆ దిద్దుబాటు లేకుండా ఎవరైతే దేవుని వాక్యాలను చెబుతారో, ఎవరైతే దేవుని వాక్యాలను వింటారో వాళ్ళందరినీ దేవుడు ఎలా చూస్తున్నాడు? భక్తుడు అనట్లేదు, భక్తిహీనులు. అసలు ఈ నోట్లో నా మాట రావడం ఆయనకి ఇష్టం లేదు. కొంతమంది ఏదైనా తగాదాలు జరిగినప్పుడు కానీ, మాట అనుకున్నప్పుడు కానీ, నీ నోట్ల నుంచి ఆ పేరు రానివ్వకు, నా పేరు ఎత్తకు నీ నోటి నుంచి అంటారు. కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగినప్పుడు, వాళ్ళ మనసు విరిగిపోయినప్పుడు, దయచేసి నీ నోట్లోంచి ఆ మాటలు రానివ్వకు, నేను వినలేను, నీ నోట్లోంచి ఆ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే నువ్వు బాగుంటే ఆ నోట్లోంచి ఆ మాటలు వచ్చినా వినగలం. దేవుడు ప్రపంచంలో అందరూ ఒకలాగా మనిషిని చూస్తే దేవుడు మాత్రం మరొకలా చూస్తాడు. మనకి మనుషుల దృష్టికి నీతిమంతులుగా ఎంచబడ్డం మనకు ముఖ్యం కాదు. దేవుడు మనల్ని భక్తులుగా ఎంచాలి, దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచాలి. ఆయన మనల్ని నీతిమంతులుగా ఎంచాలంటే 66 పుస్తకాలు ఏముందో కంఠస్థం చేసి ప్రసంగాలు గంటలు మాట్లాడడానికి ముఖ్యం కాదు. దిద్దుబాటు లేకుండా ఆయన మాటల్ని వెనక్కి తోసేసేవాళ్ళు, అంటే మాటలు చెప్తారు కానీ వాళ్ళు పాటించరు, అలాంటి వాళ్ళు వాక్యం చెబితే దేవుడు హర్షించడు, ప్రశ్నిస్తాడు. మళ్ళా ఎందుకు చెప్తున్నావు, నీకేంటి పని అదేని అన్నాడు. నా కట్టడలు వివరించటకు నీకేం పని? ఏం పని నీకు? ఏ పని లేదా నా పని చెప్తున్నావు? ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో ఏ పని లేక క్రైస్తవులైన వాళ్ళు, ఏ పని లేకుండా బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి దేవుడు ఏమంటాడు వాళ్ళని? ఎంతసేపు బయట వాళ్ళ గురించి ఆలోచించే బదులు మొదట నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మొదట మనకి సంబంధించింది, తర్వాత బయట అని. ఇప్పటి వరకు అదేంటి వాక్యం చెప్పమంటున్నారు అని అందరినీ ప్రోత్సహించాం. కానీ వాక్యం చెప్పడానికి ప్రోత్సహించే ముందు ఈ మాట అందరూ తెలుసుకోవాలి. దిద్దుబాటు నీకు అసహ్యమైనప్పుడు, నేను చెప్పింది నువ్వు చెయ్యనప్పుడు నా మాటలు చెప్పే అర్హత నీకు లేదు, నా మాటలు చెప్పే అర్హత నీకు లేదని చెప్పేస్తున్నాడు దేవుడు. మరి ఇప్పుడు ఇన్ని వాక్యాలు మనం విన్నాం కదా, ఇన్ని వాక్యాలు ఇప్పటి వరకు మనం వింటూనే వచ్చాం. ఇన్ని వాక్యాలు మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను కనుక ఆ వాక్యాలని బట్టి నా జీవితాన్ని కానీ నా ప్రవర్తన కానీ సరిదిద్దుకునే ఆలోచన నాకు లేదనుకోండి, దిద్దుబాటు చేసుకునే సంస్కారం నాకు లేదనుకోండి, దేవుడు నాతో ఏమంటాడు చెప్పండి డైరెక్ట్గా? దీవెన, నా కట్టడలు నీ నోట వివరించటకు నీకేం పని చెప్పు దీవెన. దిద్దుబాటు నీకు ఇష్టం లేదు కదా. దిద్దుబాటు నీకు ఇష్టం లేనప్పుడు నా నిబంధనలు, నా వాక్యాలు నీ నోట్లోంచి చెప్తున్నావేంటి ప్రజలకి? అంటే వింటే చెబుతావా? అంటే ప్రజలు వింటున్నారు కాబట్టి నువ్వు చెప్తున్నావే కానీ నేను చూస్తున్నానని నీ ప్రవర్తన మార్చుకుని వాక్యం చెప్పడానికి నువ్వు సిద్ధంగా లేవు కాబట్టి నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు భక్తిహీనురాలివి అంటాడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఇప్పటి వరకు క్రైస్తవ సమాజం ఎక్కడ ఆగిపోయిందంటే వినడంతో ఆగిపోయింది. జయశాలి గారి తరం మొదలైన తర్వాత చెప్పడం ఆరంభమైంది. చెప్పాం కదా అని ఇంకా చెప్పడంలోనే ఉండిపోతే ఎలా? దిద్దుబాటులోనికి వెళ్ళాలి. ఆ దిద్దుబాటు లేనప్పుడు ఎవ్వరూ హర్షించరు, ముఖ్యంగా దేవుడు హర్షించడు. సరే, ఇప్పుడు స్త్రీల కోసం మనం నేర్చుకుంటున్నాం, వింటున్నాం. విన్న మాటలు అందరికీ చెప్పండి అంటే నిజమేనమ్మా, నేను నా ఫ్రెండ్స్కి పంపిస్తున్నాను, నాకు తెలిసిన బంధువులకు చెప్తున్నాను, నాతో పాటు పనిచేసే వాళ్ళకి నేను దేవుని మాటలు చెబుతూ ఉంటాను. మంచిది, చెబుతున్నారు, వింటున్నారు, మంచిది, చెబుతున్నారు, మంచిది, నోట్స్ రాసుకుంటున్నారు, మంచిది, షేర్ చేస్తున్నారు, మంచిది. అయితే ఏంటి లాభం?
మీరు భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతున్నారా, లేకపోతే దేవుడు హర్షించే భక్తుల జాబితాలోకి వెళ్తున్నారా చెక్ చేసుకోవాలి. ప్రతి యూట్యూబ్ ఛానల్లో మీరు వినండి అంటారు, ఫస్ట్ వింటారు, చూస్తారు, లైక్, షేర్, సబ్స్క్రైబ్. దేవుడికి కావాల్సింది ఏంటి? వినడం కాదు, అబ్బో భలేగా ఉందలే అని మార్కులు వేయటం కాదు, ఇంకొకరికి పంపడం కాదు. ముందు ఆయనకు కావాల్సింది నాట్ లైక్, నాట్ వ్యూస్, నాట్ షేర్. ఏం కావాలి ఆయనకి? ప్రాక్టీస్. వాక్యాన్ని మనం ఏం చేయాలి? అనుసరించాలి, దిద్దుబాటు చేసుకోవాలి. అది లేనప్పుడు ఎన్ని వేల ప్రసంగాలు వింటే ఏంటి, ఎన్ని వేల ప్రసంగాలు ప్రజలకు చెబితే ఏంటి, ఏ ప్రయోజనం లేదు. భక్తిహీనులే అని అంటాడు దేవుడు చివరికి. ఈ మాట మన దేవుని చేత అనిపించుకోవడానికి ఇంత శ్రమపడాలండి. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, దిద్దుబాటు లేని జీవితం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన మనల్ని ప్రశ్నించేటంతగా దిగజారిపోకుండా ఎన్ని వాక్యాలు ఇప్పటివరకైతే దేవుడు మనకి వినిపించాడో, మన ప్రవర్తనని ప్రతి వాక్యాన్ని బట్టి, వింటున్న ప్రసంగాల్ని బట్టి, ఉపదేశాలని బట్టి మనం సరిదిద్దుకోవడానికి ముందు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం లేనప్పుడు వినడం మానేయాలి. ఇక్కడ చెప్పడమే మానేయమన్నాడు. అవునండి. ఇంకో చోటకు వెళ్తే ఉపదేశము వినుట ఇక మానుకొనుము, ఇంక మానే వినక్కో అంటే దేవుడు ఇలాంటి మాటలు కూడా ప్రజలకు చెప్తున్నాడా? అదేంటండి వాక్యం వినొద్దంటున్నారు, అదేంటండి వాక్యం చెప్పొద్దంటున్నారంటే ఇది మనుషులుగా నేను చెబుతున్న మాట కాదు, లేదా మరెవరో చెప్తున్న మాట కాదు, దేవుడే చెప్తున్న మాట. అంటే వినొద్దు అని చెప్తున్నాడు, నా వాక్యాలు నువ్వు చెప్పొద్దు అంటున్నాడంటే ఏంటి? మొత్తానికి మానేయమని కాదు, ఆచరణ, దిద్దుబాటు అనేది నీళ్ళు స్టార్ట్ అవ్వాలి. అప్పుడు నువ్వు చెప్పు, అప్పుడు నువ్వు విను. మార్చుకోవాలనే మనసు లేనప్పుడు, నేను బ్రతకాలనే మనసు లేనప్పుడు నువ్వు వినవద్దు, నువ్వు చెప్పవద్దు. మరి మనసు దేవునిది మనుషులకు అర్థమవుతుందా? అర్థం కావాలి. అర్థమైతేనే మన జీవితాలు ధన్యం అవుతాయి, లేదంటే వినవు. నేను బైబిల్ చదువుతున్నంతసేపు యోహాను సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ ఇన్ని మాటలు రోజు చెప్తూనే ఉన్నాడు కదా. 3.5 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాడు ఆయన. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు తిరుగుతూ చెబుతూ ప్రతిసారి ఏమనేవాడంటే ఆయన, వినుటకు చెవి గలవాడు వినుగాక. ఈ నా మాటలు విని వాటిని మర్చిపోకుండా ఉండేవాడు, వాటి చొప్పున నడిచేవాడు ఎలా ఉన్నాడు? బండ మీద ఇల్లు కట్టుకునేవాడు ఉన్నాడు. నా మాటలు వింటున్నారు జన సమూహాలు వచ్చి యేసు మీద పడిపోతున్నారంట. ఆయన్నే తూలిపోతున్నాడు ఆయన. సమూహాలు వచ్చేస్తున్నాయి. ఎంతమంది వస్తున్నారు కదా. నా మాటలు విని వాటి చెప్పున బ్రతికేవాడే నిత్య జీవానికి వెళ్తాడు తప్ప ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోకానికి వెళ్తాడు. ప్రభువా నేను బ్రతికున్నంతకాలం ఎంతమంది పిలిచారు? దయ్యాలు పట్టిన వాళ్ళు పిలిచారా? శాస్త్రులు వచ్చి ప్రభు అనే పిలిచారా? బోధకుడు అనే పిలిచారా? ఎంతమంది ప్రభు అని పిలిచారు కదా. అలా ఎవరైనా పరలోకం వెళ్తారా? ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోకం వెళ్ళడం అంటే ఏదో వాక్యం వినేస్తున్నారు కదా, బోల్డ్ మంది వచ్చేస్తున్నారు కదా, సమూహాలు వస్తున్నారు కదా, ఆయన సంతోషపడలేదు. ఎందుకు సంతోషపడలేదు? ఆయన దేవుడు, ఆయనకు తెలుసు. విన్న వాళ్ళందరూ పరలోకానికి రారు. నా మాటలు విని వాటి చొప్పున జరిగించేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు. నా మాటలు విని దాన్ని మర్చిపోయేవాడు, దాన్ని పాటించినవాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలన్నీ అంటే, శిష్యులేమో భలే వచ్చేస్తారా, తండోపతండాలు అనుకుంటున్నారు. కాదు, ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సింది ఒకటేనండి. కాలం జరిగే కొద్దీ, మన ఆయుష్కాల దినాలు తరిగిపోయే కొద్దీ మనలో భయం రావాలి, జాగ్రత్త రావాలి. అయ్యో నా పరిస్థితి ఏంటి? ఏమంటే ఈ రోజులో గ్యారంటీ ఉందా? దేనికైనా గ్యారంటీ ఉందా అసలు? ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను అని ఎవరైనా చెప్పగలరా క్షేమంగా? దేవుని భయం లేనోడు చెప్తాడేమో ఆ మాట. అసలు మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఇలా ప్రసంగాలు మాట్లాడుతూ ఎంతమంది చనిపోలేదు? దారి ప్రయాణం చేస్తూ సువార్త ప్రయాణంలో ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోలేదు? అంటే మనం ఏ క్షణం ఎలా ఉంటామో మనకు తెలియనప్పుడు వినబడుతున్న వాక్యాలు, ఇది నా చివరి రోజు, ఇది నా చివరి ఆయుష్కాల దినమని బ్రతికితేనే భయముతో, భక్తితో, వణుకుతో బ్రతుకుతాం. ఇప్పటివరకు ఎంతోమంది స్త్రీల గురించి విన్నాం. మరి గ్రూపులో పెట్టిన సత్యాశక్తి గల స్త్రీ అనే గ్రూపులో ఎన్నో వాక్యాలు పెట్టాం. ఇంచుమించు 16-17 ప్రసంగాలు కాకుండా నేను మాట్లాడిన పాత ప్రసంగాలన్నీ అందులో పెట్టాం. ఎంతమంది విన్నారు, ఎంతమంది ఎవరికి షేర్ చేశారో ముఖ్యం కాదు. ఎంతమంది ఒక ప్రసంగం విన్నా చాలు. ఆ ఒక్క ప్రసంగం ద్వారా మరణాంతం వరకు అదే కంటిన్యూ చేస్తే అది కదా దేవునికి ముఖ్యం. ఏమండి, నిజంగా నేను ఇది చూశానండి. నేను ఇక జీవితాంతం ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నానండి. ఉంటానండి ప్రభువా, నేను ఉంటాను అని నిర్ణయం తీసుకొని అలా బ్రతికితేనే
పరలోకం. షారా, తర్వాత రెబెకా, రాహాబు, వీళ్ళ జీవితాలన్నీ వినేసాం. ఇప్పుడు చెప్పమంటే ఎవరైనా చెప్పేస్తారు, మాకు తెలియదండి, మేము వినేసామండి, వచ్చేసిందండి. అయితే ఏంటి లాభం? ఇప్పుడు దెబోరా గురించి నేర్చుకోబోతున్నాం. అయితే ఏంటి లాభం? వింటే లాభం కాదు. వాళ్ళ జీవితాలను చూసి మనం మార్చుకుంటేనే, వాళ్ళలాగా ఉంటేనే మనకి లాభం. ఇక దెబోరా గారి గురించి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. ఇప్పటికే చాలా అరగంట సేపు మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎంత విన్నామన్నది ముఖ్యం కాదు, ఎంత పాటించాము అన్నది ముఖ్యం. దెబోరా గారి గురించి న్యాయాధిపతి అని మనం చదువుకున్నాం. అయితే ఆమె న్యాయాధిపతి అని చదువుకుంటున్నంత సులువుగా ఆమె దేశాన్ని పాలించిందా ఏంటి అన్నది మనం బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. న్యాయాధిపతి అన్నాం కాబట్టి ఖచ్చితంగా మన గురించి న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. ఆ కాలమున అంటే ఏ కాలం అంటే అప్పటికి ముందు షమ్గర్ అనే ఒక న్యాయాధిపతి పాలించారు ఇశ్రాయేలీల్ని. అంత బాగుంది. కానీ ఇశ్రాయేలీలు దోషం చేయటం వల్ల దేవుడు ఏం చేశాడంటే 20 సంవత్సరాలు వాళ్ళని నలగొట్టడానికి కనాను రాజు అని యాబీని చేతికి ఇశ్రాయేలీలందరినీ అప్పచెప్తాడు. అలా 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలకి ఏ న్యాయాధిపతి లేడండి. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి ఎవరండి? చంద్రబాబు నాయుడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మనకు ముఖ్యమంత్రి లేకుండా ఉన్నారా? ముఖ్యమంత్రి మనకు ఆంధ్రప్రదేశ్ ఉందండి. పొట్టి శ్రీరాములు గారు ఉన్నప్పుడు హైదరాబాద్ ఇవన్నీ కలిసి ఉండేవి. హైదరాబాద్ ఏంటి, ఇంకేంటిది, ఇంకోటి మన నుంచి విడిపోయిన రాష్ట్రం సోనియా గాంధీ. తెలంగాణ కాదమ్మా. పొట్టి శ్రీరాములు గారు ఉన్నప్పుడు తమిళనాడు, చెన్నై, మద్రాసు ఇవన్నీ ఉన్నప్పుడు మన రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ ముఖ్యమంత్రులు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వచ్చాడు. రోషయ్య, కిరణ్ కుమార్. రోషయ్య ఒక వారం రోజులు ఎంతో ఉన్నట్టున్నారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టారు. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్. అంటే ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు మధ్యలో ఖాళీగా ఎక్కడ కూడా సమయం ఉండట్లేదు. ప్రజల్ని పరిపాలించడానికి ఎవరో ఒకరు వచ్చేస్తున్నారు. కానీ ఇశ్రాయేల్ పరిస్థితి అలా కాదు. నేను ఎందుకు చెప్పానంటే ఒత్నీయేలు వచ్చాడు. ఒత్నీయేలు పరిపాలించిన తర్వాత ఏహూద్ వచ్చారు. ఏహూద్ తర్వాత షమ్గర్ వచ్చారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వెంటనే వచ్చారంటే లేదు. మధ్యలో కొంతకాలం వాళ్ళకి ఏ న్యాయాధిపతి లేకుండా, ఏ రక్షకుడు లేకుండా కొంతకాలం ఉన్నారు. అలా ఉన్న కాలంలో అంటే ఇంచుమించు 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ అందరూ కాపర్లేని గొర్రెల్లా ఉన్నారు. పైగా రక్షకుడు లేకపోతే పరిస్థితి ఏంటి? ఎప్పుడొచ్చి ఎవరు ఎక్కడి నుంచి దోచుకుపోయినా అడిగేవాడు లేడు. ఇప్పుడు సీసెరా ఉన్నాడు, తర్వాత యాబీను రాజు. వీళ్ళు ఇశ్రాయేలుని ఎలా నలగొడుతున్నారంటే 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం చూద్దాం. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా. ఎంత కఠినమైన బాధ పడుతున్నప్పుడు ఎవరో వచ్చి ఏవి కాపాడలేదు. ఇంచుమించు 20 సంవత్సరాలు ఏ రాజు లేడు, ఏ న్యాయాధిపతి లేడు, ఏ పోలీసు లేడు. మీకు పోలీస్ అంటే అర్థమవుద్దని చెప్పాను. 4వ వచనం, ఆ కాలమున అంటే ఇలా ఇశ్రాయేలీలందరూ కఠినమైన బాధలు అనుభవిస్తున్న టైంలో లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సల్లవృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చిచుండిరి. ఇక్కడ మీరు ఆలోచించాలి, చాలాసేపు ఆలోచించాలి. ఎందుకంటే 20 సంవత్సరాలు ఏ నాయకుడు లేడు. ఇశ్రాయేలీలు లక్షలాది జనాంగం. కానీ ఆ రాజుని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు. అయితే 20 సంవత్సరాల తర్వాత అప్పటికి పైగా 3 న్యాయాధిపతులు ఉన్నారు. ఒత్నీయేలు, ఏహూదు, షమ్గరు. వీళ్ళు
ఏం చేశారు? పరిపాలించారు, అంతా బాగానే ఉంది. 3 న్యాయాధిపతులు పురుషుల్ని దేవుడు నియమించిన తర్వాత దేవుడు ఏమనుకున్నాడంటే ఈసారి స్త్రీని నియమించాలనుకున్నాడు. న్యాయాధిపతుల కాలంలో ప్రవక్తలు ఉన్నారు, కానీ మీరు కొంచెం వ్యత్యాసం ఉంది ఇక్కడ. ఏంటంటే న్యాయాధిపతుల కాలంలో ప్రవక్తలు ఉన్నారు, కానీ ప్రవక్తలు దేశాన్ని ఏలలేదు. ఇప్పుడు ఏలియా దేశాన్ని వెళ్ళాడా అండి? యెషయా దేశాన్ని వెళ్ళాడా? ఇక్కడ లప్పిదోతు భార్య అయిన దెబోరా గారి విషయానికి వస్తే ఈమె ప్రవక్త్రి, అంతేకాదు ఈమె ఒక న్యాయాధిపతి. 2 బాధ్యతలు దేవుని పక్షాన. మీకు అర్థమైందా? గిద్యోను గారు ఇంకా న్యాయాధిపతిగా నియమించబడక ముందు ఇదిగో నువ్వు న్యాయాధిపతిగా ఉండాలి అని చెప్పేసి ఒక ప్రవక్త వచ్చి చెప్పిస్తాడు. ఇలా ప్రవక్తల ద్వారా చాలామంది ద్వారా చెప్పాడు, కానీ అందరు ప్రవక్తలు రాజులు కాలేదు, అందరు ప్రవక్తలు న్యాయాధిపతులు కాలేదు. కానీ దెబోరా గారి విషయానికి వస్తే ఈమె ప్రవక్త్రి. ఏమన్నాడు? లప్పిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త్రి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. అంటే ఇవే సామాన్యురాలు కాదు, దైవభక్తురాలు, ఒక ప్రవక్త్రి. ఈమెకు వివాహం అయిందా అంటే అయింది. ఎవరు ఈమె యజమాని ఎవరు? ఈమె భర్త ఎవరు అంటే లప్పిదోతు. నిజంగానండి, పెళ్ళి కాకముందు ఆడపిల్లకి పెద్ద పనులే ఉండవు. పెళ్ళి అయిందంటే, వివాహం అయిందంటే మరి కుటుంబం ఏర్పడుతుంది, భర్త, బాధ్యతలు, బంధాలు ఇవన్నీ ఉంటాయి కదా. లప్పిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త్రి అన్నాడు. అంటే ఒక పక్క కుటుంబ బాధ్యత, ఒక పక్కన ప్రవక్త్రిగా దేవుడు ఏం చెప్పాడో ప్రజలకు బోధించే బాధ్యత. ఈ 2 బాధ్యతలతో పాటు యావత్తు ఇశ్రాయేలు దేశాన్నే 12 గోత్రాలు, అంటే ఎన్ని లక్షల మంది ఉంటారు, ఇన్ని లక్షల మందికి తీర్పు చెప్పాలి. ఆమె తీర్పు చెప్పాలి, రక్షణ ఇవ్వగలగాలి. అసలు ఈ రోజులో కుటుంబాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు, ఇంట్లో వంట పని చేసుకోలేకపోతున్నారు, ఇంటి పని చేసుకోలేకపోతున్నారు. ఇక దేశాన్ని ఏలే పరిస్థితుల్లోకి వెళ్ళగలరా? ఇప్పుడు మనకి ద్రౌపది ముర్ము గారు ఎవరండి? రాష్ట్రపతి. మన దేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆవిడని చూసి చాలామంది ప్రారంభంలో చాలా ఎగతాళి చేశారు, ఆవిడ రంగును బట్టి, ఆవిడ వస్త్రధారణ బట్టి. కానీ ఆమె ఏలేటప్పుడు, ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు, తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ద్రౌపది ముర్ము అయినా అబ్బా సూపర్ అని ఎందుకు అంటున్నారు? ఆవిడ యొక్క జ్ఞానాన్ని బట్టి, ఆవిడ చూపించే కొన్ని ఆకస్మిక నిర్ణయాలను బట్టి, ఆవిడ ప్రకటించే కొన్ని ఏమంటారు తీర్పులను బట్టి. ఇప్పుడు దేశానికి ఏం చేయాలన్నా ప్రధానమంత్రి కాదు కదా, ముందు రాష్ట్రపతి కదా చేయాలి. ఇప్పుడు న్యాయాధిపతిగా దెబోరా ఉందంటే అది చిన్న మాట అయితే కాదు. న్యాయాధిపతి 5 అక్షరాలు, కానీ బాధ్యత చాలా పెద్దది. భర్త సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. ఎంతకాలం? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు ఆమె పరిపాలించింది. ఆమె ఎంతకాలం పరిపాలించింది చూద్దామండి. 31వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. అంటే ఈవిడ ఎంతకాలం పాలించిందనమాట? 40 సంవత్సరాలు. ఎంత కష్టం అండి బాబు. భార్యగా తన వంతు ధర్మాన్ని నిర్వర్తించాలి, న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతిగా చేయాలి. అంటే అసలు ఒక దేశానికి రక్షణ ఇవ్వాలి అంటే ఆమె ఎంత ధైర్యవంతురాలు అయి ఉండాలి. మనం ఏమైనా ఈ కుటుంబంలో గొడవలు అయ్యాయనుకోండి, కంగారు పడిపోతాం, టెన్షన్ పడిపోతాం, ఏమైపోద్దో ఏంటని. కానీ దేశం అప్పటికి ఎవరి కింద బాధింపబడుతుంది? యాబీను, కనాను రాజైన యాబీను చేతిలో ఉంది. పైగా అతనికి ఉన్న బలం ఏంటో తెలుసా? అతనికి ఎన్ని ఇనుప రథాలు ఉన్నాయంటే 900 ఇనుప రథాలు ఉన్నాయి. వాళ్ళకున్న బలమే అది. ఇనుప రథాలు అంటే చెక్క రథాలు కాదు, వాళ్ళు ఇనుప రథాలు అంటే ఇంకా తొక్కుకుని వెళ్ళిపోవటమే, చెక్కలనైనా సరే. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేశాన్ని ఇవిడ ఎలా కాపాడగలదు? వాళ్ళ నుంచి రక్షించడానికే కదా దెబోరాని దేవుడు న్యాయాధిపతిగా పెట్టాడు. పురుషులు లేరా ఏంటి? నాకు అర్థం కాదు. సైనికులు లేరా? ధైర్యవంతులు లేరా? బలశాలులు లేరా? మనకి ఇశ్రాయేలుని పరిపాలించినప్పుడు ఒక రాణి కనిపిస్తుంది. ఎవరా రాణి మీరు చెప్పాలి. నేను ఇశ్రాయేలీలను పరిపాలించిన రాణి పేరు అడిగాను. అతల్య. యూదులని ఎవరు స్త్రీలు పరిపాలించలేదు, ఇశ్రాయేలీలను స్త్రీ పరిపాలించింది. ఆమె అతల్య. ఇంచుమించు ఆవిడ 7 సంవత్సరాలు పరిపాలించినట్టుంది.
ఓకే, న్యాయాధిపతుల చరిత్రలో అంటే ఇశ్రాయేలీలకి ఏ రాజు లేకముందు ఒకే ఒక్క స్త్రీకి దేవుడు ఈ బాధ్యతను అప్పగించాడు. ఎన్నో లక్షల మంది పురుషులు ఉండొచ్చు, ఎంతోమంది సైనికులు ఉండొచ్చు. ఇప్పుడు దెబోరా కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్ళిందని నేను చెప్పట్లేదండి. కత్తి పట్టుకుని వెళ్ళే వీరులు అంతమంది ఉన్నప్పుడు రాజు అంటే యుద్ధం చేయాలి, ధైర్యంగా మాట్లాడగలగాలి, ఇన్ని లక్షణాలు ఉండాలి. దానికి తోడు బారాకు అతని చేత యుద్ధాలు జరిగించాడు. మరి బారాకుని ఎందుకు న్యాయాధిపతిగా పట్టలేదు? స్త్రీనే దేవుడు ఎందుకు పెట్టాడు? చాలామంది అంటారు స్త్రీలు పాలించకూడదు అని. స్త్రీలు పాలించకూడదు అంటే 40 సంవత్సరాలు దెబోరా ఎందుకు పాలించింది? దేవుడు అవకాశం ఎందుకు ఆమెకి ఇచ్చాడు అంటే ఎప్పుడు ఎవరికి ఎలా అవకాశం ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది దేవునికి తెలుసు. ఈమె అప్పటికి ఒక హౌస్ వైఫ్, ఒక భర్తకు భార్యగా ఉంది. ఏమన్నా పెళ్ళయింది కదా, ఏం అప్పు చెప్తాంలే బాధ్యత అనుకున్నాడా? పెళ్ళి కాలేదు కాబట్టి పర్లేదులే అనుకోవచ్చు. పెళ్ళయింది కదా, ఆమెకంటూ కుటుంబం ఉంది కదా, ఎందుకులే ఇప్పుడు ఈమెకి బాధ్యత అప్పచెప్పడం? ఆల్రెడీ ప్రవక్తగా ఉంది కదా. ఈమె ప్రవక్తగా ఉంది కాబట్టి న్యాయాధిపతి బాధ్యత బారాక్ కానీ ఇంకెవరికైనా అప్పచెపుదాం. ఎన్ని గోత్రాలు ఉన్నాయి ఇశ్రాయేలీల్లో? 12 గోత్రాలు. ఇంకా లేవి గోత్రం కూడా కలుపుకుంటే 13. ఇప్పుడు 13 గోత్రాలు ఉన్నాయి కదా, ఈ 13 గోత్రాల్లో పురుషులే లేరా? ఉన్నారు కదా. అంటే పురుషులు దెబోరా కంటే తక్కువని కాదు. ఆయన ఒకరికి ఒక పరిస్థితిని, ఒక పదవిని నియమించాలనుకుంటే అది ఖచ్చితంగా వారికి ఇచ్చి తీరుతాడు. ఎవరైనా పోనీ ఆమెకి ఎదురు తిరిగారండి? లేదు. దావీదుకి ఎదురు తిరిగిన వాళ్ళు ఉన్నారు, నువ్వు మమ్మల్ని ఏలడం ఏంటి అని. సౌలుని అన్నారు, నువ్వు వచ్చి మమ్మల్ని ఏలడం ఏంటి, నీ గోత్రం ఏంటి అని. కానీ దెబోరా విషయంలో ఎవరో మాట అడగడానికి తెగించలేకపోయారు. ఆమె అలా ఉండగలిగింది. ఆ ధైర్యం ఇదంతా వినడానికి బాగానే ఉంది. కానీ ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో ఒక స్త్రీ నిలబడింది అంటే ఎదుట అపోజిషన్లో ఉన్న రాజు ఏమనుకుంటాడు? ఆడదా, ఈవిడ న్యాయాధిపతికి వచ్చిందా, ఈవిడేం చేయగలదు, 20 సంవత్సరాలు నా గుప్పెట్లో ఉంది, ఇప్పుడు ఈవిడ వచ్చి ఏం చేస్తుంది అనుకుంటారు కదా అలా. కానీ ఆమె దేవుని యందు నిలిపిన ప్రవర్తన, ఈవెన్ యుద్ధం చేసే వాళ్ళని సైనికులు అంటారు. సైనికులు భయపడతారు అసలు? సైనికుడు, వారియర్ అంటేనే, యోధుడు అంటేనే భయం లేనోడు, యుద్ధానికి వెళ్ళేవాడు. అలాంటి యుద్ధానికి వెళ్ళే యోధుల్ని ఈవిడ బలపరిచే స్థాయిలో ఉంది. అంటే ఎంత మానసికంగా ఆవిడ బలవంతరాలు ఆలోచించండి దెబోరా గారు. మనం ఇంట్లో చిన్న సమస్య వస్తేనే ఏం చెప్పాలో తెలియదు, మనకి ఎలా ధైర్యం చెప్పాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు. కానీ ఈవిడ దగ్గరికి ఇశ్రాయేలు ఎలా వస్తున్నారట? మనం చదువుకున్నాం కదా న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో, ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షము కింద తీర్పుకై కూర్చుంటకొద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె వద్దకు వచ్చుచుండిరి. అంటే ఇశ్రాయేలు అందరూ ఎక్కడికి వస్తున్నారు తీర్పు కోసం? దెబోరా కోసం. అంటే వీళ్ళకి అర్థమైంది, దెబోరా అంటే ఆడదేలే, ఈవిడేం చెప్తుందిలే, బలహీన ఘట్టం, మట్టి బుర్ర, ఇవన్నీ అనలేదు. ఒక్కసారి దేవుని వాక్కులతో ఆమె నింపబడిన తర్వాత, ఆమె ప్రవక్త్రిగా న్యాయాధిపతిగా ఏర్పరచబడిన తర్వాత ఇక ప్రజలందరూ ఇక ఆమె దగ్గరికి వస్తున్నారు. ఆమె తీర్పులు తీరుస్తుంది. ఒక తీర్పు 2 తీర్పుల? మన సొలొమోను గారి తీర్పు కోసం ఒకటి తెలుసు మనకు, అంతే. ఇద్దరు బిడ్డల తల్లుల గురించి మనం చదువుకున్నాం. కానీ ఈమె బ్రతికినంతకాలం ఏం చేస్తుంది? తీర్పు తీరుస్తుంది. అంటే మల్టీ టాలెంటెడ్ అనమాట. ఎవరు? దెబోరా గారు మల్టీ టాలెంటెడ్. అంటే ఒక విషయాన్ని, పురుషులు వచ్చినా, అది కుటుంబ సమస్యలైనా, గోత్రాల మధ్య సమస్యలైనా, ఏ సమస్యలైనా సరే వెంటనే న్యాయం చెప్పగలగాలి, అందులో పక్షపాతం ఉండకూడదు. ఇన్ని లక్షణాలు ఉంటేనే ఆమె దగ్గరికి వస్తారు. ఈవిడ దగ్గరికి వెళ్ళిన మనకు న్యాయం జరగదన్నప్పుడు ప్రజలు వస్తారా? రారు. ఈమె పైగా తీర్పు తెచ్చేటప్పుడు ఎక్కడ కూర్చుంటుందంటండి, ఈవిడ ఒక ప్లేస్ అనేది పెట్టుకున్నారు. ఇప్పుడు మనకి దేశంలో ఏదైనా పెద్ద పెద్ద గొడవలు జరిగాయి అనుకోండి, వెంటనే ఏ కోర్టుకి వెళ్ళిపోతారు? సుప్రీం కోర్టు. ఇంకా దానికి మించిన తీర్పేది లేదు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరికీ కోర్టుగా, సుప్రీం కోర్టుగా ఎవరున్నారంటే దెబోరా ఉంది. ఆమె ఏం చేస్తుంది? ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకు బేతేలుకు మధ్యనున్న దెబోరా సరళవృక్షము కింద. ఆ సరళవృక్షానికి ఏం పేరు పెట్టేశారు? దెబోరా సరళవృక్షం. అంటే ఈ సరళవృక్షం ఇక్కడే దెబోరా గారు ఇక్కడే న్యాయ తీర్పులు చెప్తారు.
దెబ్బర గారు ఇక్కడ కూర్చుంటారు, ఇస్రాయేల్ అంతా అక్కడికి వస్తారు. ఎక్కడుంది ప్లేస్ అంటే ఎఫ్రయిం మన్యంలో ఉందట. రామాకును బేతేలుకు మధ్యలో ఉంది. నిజంగా ఆ రోజుల్లో ప్రజలందరూ భయపడుతూ కఠినమైన బాధ అనుభవిస్తూ నెమ్మది లేకుండా ఉన్న సమయంలో ఈమె న్యాయాధిపతిగా దేవుని చేత నియమించబడటం, దానికి ఆమె భర్త ఆమెకి సహకారిగా ఉండటం, ఆమె తీర్పులు తీరుస్తూ దేవుని వాక్కులు చెబుతూ ప్రజల్ని హెచ్చరిస్తూ, అబ్బా ఎన్ని బాధ్యతలు ఆమెకి నిజంగా. అప్పుడప్పుడు స్త్రీ శక్తి అని చెప్పేసి ఒక చేతిలో గరిట, ఒక చేతిలో చీపురు, ఒక చేతిలో బట్టల సబ్బు, ఇలా ఇన్ని చేతులు పెడతా ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా లేదా ఆ ఫోటో? ఇక్కడ దెబ్బర గారి విషయానికి వస్తే చేట, చీపురు, సబ్బులు, బట్టలు ఇవి లేవు ఆవిడ దగ్గర. అన్ని దైవ సంబంధమైన కార్యక్రమాలు. అంటే ఇంట్లో పని చేయలేదని కాదు సుమా, గృహిణిగా తన బాధ్యత తందే. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి ఎన్ని బాధ్యతలైనా మోయగలిగినంత శక్తిమంతురాలుగా ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఏమన్నా నేను సంఘంలో వాక్యం చెప్తున్నాను కదండి, పని చేయనండి, నేను ఎలాగో పని చేస్తున్నాను కాబట్టి వాక్యం చెప్పనండి, సువార్తకి వెళ్ళనండి, ఇది చేస్తే సరిపోద్దండి అని దైవ సంబంధమైన విషయాల్లో మనం లిమిట్ పెట్టుకోకూడదు. దైవ సంబంధమైన విషయంలో మనం లిమిట్ పెట్టుకున్నామో మనం ఎదగలేము. నేను ప్రవక్తిగా ఉన్నాను కదా ప్రభువా, న్యాయాధిపతికి ఏం చేయాలి, ఆ పరిపాలించే బాధ్యత మా ఆయనకి ఇచ్చే, పోనీ బారాకి ఇచ్చే, ఇలాంటి ఆలోచనలు లేవు ఆమెకి. ప్రవక్తిగా ఉంటూ తీర్పులు చెబుతూ దేశ సంరక్షణని ఎప్పటికప్పుడు కాయడం అంటే చిన్న విషయం కాదండి బాబోయ్. దేశాన్ని కాపాడడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే కొంచెం సైన్యం పట్ల, దేశ భద్రత పట్ల అవగాహన ఉన్న వరకు అర్థమవుతుంది. సరే, ఇక దెబోరా గారి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా వస్తుంది. అయితే సమయం అయిపోతుంది కాబట్టి మనం ఇంకా కొంచెం కిందకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎదుకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోని ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా. ఇక్కడ చూడండి, దేశాన్ని కాపాడే బాధ్యత ఈమెది, కానీ యుద్ధాన్ని జరిగించాల్సిన బాధ్యత ఎవరిదండి? అబీనోయము కుమారుడైన బారాకు. అతని పేరు అబీనోయము కుమారుడైన బారాకు. ఈ బారాకుతో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళు. ఏ ఇనుప రథాలు ఉన్నాయని గర్వించాడో ఈ సీసెరా, ఆ ఇనుప రథాలు కలిగిన 900 ఇనుప రథాలు కలిగిన సీసెరాని, అతని సైన్యాన్ని నేను ఎక్కడ తీసుకొస్తానో తెలుసా? కీషోను ఏటి దగ్గర నీకు అప్పగించేస్తాను. నువ్వేం చేయాలో తెలుసు, నువ్వు చేయాల్సిన పని ఒకటే. అన్ని గోత్రాల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. జస్ట్ 2 గోత్రాలు. ఏం గోత్రాలు అన్నవి? జెబూలూనీయులు, నఫ్తాలీయులు. ఈ 2 గోత్రాల్లో లక్షల మంది అవసరం లేదు. ఇందులో 5,000 10,000 మంది. 10,000 మంది సైన్యం తీసుకుని పదా, నేను నీకు ఇప్పిస్తా సైన్యం మొత్తం వాళ్ళందరినీ చేతికి అప్పగించేస్తానని ఎవరెవరితో చెప్పారు? దేవుడు బారాకుతో చెప్పాడు. ఈ విషయాన్ని దెబోరా ఏం చేస్తుంది? నీకు ఇలా సెలవిచ్చి ఉండలేదా? దేవుడు ఇలా చెప్పాడు కదా నీకు, నువ్వేంటి ఇంకా వెళ్ళట్లేదు, వెళ్ళు, పద, తాబోరు కొండకు తీసుకుని పద అని అంటే బారాకు ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదును, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళను. యుద్ధానికి ఎవరిని తీసుకెళ్తానంటున్నాడు ఈయన? ఈవిడేమైనా కత్తిపెట్టి యుద్ధం చేస్తుందా? సైన్యాన్ని ఎవరికి అప్పగిస్తానని నేను చెప్పాడు దేవుడు. బారాకు నీ చేతికి అప్పగిస్తానని నేను చెప్తున్నాను. దేవుడు చెప్పాడు కదా. దేవుడు చెప్పాడని ఈమె దెబోరా గారు చెప్తున్నారు బారాక్కి. సెలవిచ్చి ఉండలేదా వెళ్ళు అంటే ఈయనంటాడు, నువ్వు నాతో వస్తే వెళ్తాను, లేదంటే రాను, వెళ్ళను. ఎక్కడికి? కూరగాయలు కొనడానికా, బట్టలు కొనడానికా, యుద్ధానికా? ఇప్పుడు సహజంగా ఎవరైనా ఇంట్లో మన యజమానులకి ఏమండి ఇవి తీసుకురండి అంటే, సరే నువ్వు వస్తే నేను వెళ్తాను, నువ్వు వస్తే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను, ఇవన్నీ నేను ఎక్కడ చూడాలి అంటారు. బట్టలు కొమ్మన్నా నాకు తెలియదు ఎంత, నేను వస్తాను నువ్వు చూసుకో అంటారు. ఇప్పుడు బారాక్ గారు దేనికోసం అంటున్నారు దెబోరా గారిని? యుద్ధానికి వెళ్ళు, దేవుడు నీకు అప్పగిస్తాడంటే నువ్వు వస్తే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంటున్నాడు. అదేంటిది అంటే దెబోరా గారు వస్తే తప్ప యుద్ధం చేయలేడు ఆయన.
ఎందుకు ఒక స్త్రీ వస్తేనే కానీ నేను యుద్ధానికి వెళ్ళాలంటున్నాడు ఈయన అంటే, అక్కడ విషయం ఏంటంటే దెబోరా ఉందనుకోండి, ఎప్పటికప్పుడు దేవుని వాక్కులు చెబుతూ ఇలా కాదు అలా కాదని హెచ్చరించడానికి ఉంటుంది. 10,000 మంది సైనికులున్నా, నడిపించే నాయకుడు బారాక్ ఉన్నా, అయినా ఇంకొక స్త్రీ ఎందుకు యుద్ధానికి? ఆడలకు యుద్ధాలు ఎందుకండి అంటారు కదా చాలామంది. మరి ఇప్పుడు అనుకోవచ్చు కదా, ఆగిపోవచ్చు కదా, నువ్వు రావాలి, నువ్వు వస్తే కానీ నెలని ఒక వీరుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? అంతటి అంటే నేను యుద్ధానికి వెళ్ళినా గెలుపోటముల సంగతి తర్వాత, దేవుని ప్రత్యక్షతలు, దేవుని వాక్కులు కలిగిన ఒక న్యాయాధిపతి, ఒక స్త్రీ నాతో తోడుగా రావాలి. ఆడవాళ్ళకి మగాళ్ళు తోడెళ్తారా? మగవాళ్ళకి ఆడవాళ్ళు తోడెళ్తారా? కానీ 10,000 మంది సైనికులున్నా, వాళ్ళు యుద్ధం చేసే నైపుణ్యం ఉన్నా, బారాకు నాయకుడు ఉన్నా, ఒక స్త్రీ అవసరం వచ్చిందా అంటే ఆ స్త్రీ సామాన్యమైనది కాదు. ఆమె కండబలాన్ని బట్టి లేకపోతే అప్పటికప్పుడు తన తెలివితేటలతో యుద్ధాన్ని గెలిపిస్తుందని కాదు. ఆమె ఒక ప్రవక్త్రిని ఎందుకు యుద్ధాన్ని తీసుకెళ్తాను అంటున్నాడంటే, ఆ క్షణంలో ఎప్పుడు ఏ లోటుపాట్లైనా వెంటనే దేవుడికి మొరపెట్టడానికి ఎవరు రెడీగా ఉంటారు? అందుకు ఒక బారాకు దెబోరాతో నువ్వు వస్తే నేను యుద్ధానికి వెళ్తాను, లేకపోతే నేను రాను అన్నాడు. అంటే నిజంగా ఆవిడ ఎంత గొప్పదై ఉంటేనండి, నిజంగా దేవుని మాటలు తనకి చెప్పటం, తనని ఒక సైన్యం అంతా కూడా ఒక స్త్రీకి అంత జోహారు కొట్టడం కానీ, ఆమె మాట మీద నిలబడటం కానీ సామాన్యమైన విషయం కాదు. ఇవన్నీ ఊహలు కూడా కాదు, జరిగిన నిజం, ఇది యథార్థ సంఘటన. అంటే స్త్రీలు బలహీన ఘట్టాలైతే, మానసికంగా వాళ్ళు బలహీనమైన మనసు గల వాళ్ళు అనుకుంటే, మరి దెబోరా ఎలా ఒక దేశాన్ని పాలించగలిగింది 40 సంవత్సరాలు? పురుషులు సైతం కూడా యుద్ధం అంటే నీరసించిపోయే పరిస్థితుల్లో ఈమె ఎలా ధైర్యంగా ఉంది అంటే, బలము అనేది శరీరాన్ని బట్టి లేకపోతే లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి వచ్చేది కాదు, దేవుని బట్టి మనిషికి కలిగేదే బలం. ఆ బలం కలిగిందే దెబోరా. అందుకే సైన్యం ఉన్నా, అక్కడ ఇనుప రథాలు రెడీగా ఉన్నా, యుద్ధం చేసి గెలిపిస్తానని దేవుని మాట భరోసా ఉన్నా, ఒక ప్రవక్త్రి నువ్వు తోడు రావాలి అని అడిగాడు బారాకు. ఏమండి, ఇక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ మనం వెళ్తే యుద్ధం జరుగుతుందండి, యుద్ధం జరుగుతుంది. కానీ దేవుడు దెబోరాతో మరొక మాట కూడా చెప్పించాడు. ఆయన ఎవరితో అంటే బారాకుతో. ఏమని చెప్పాడంటే, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, నేను ఖచ్చితంగా వస్తాను, నువ్వు రమ్మంటే నేను వస్తే కానీ వెళ్ళంటున్నాక సరే నేను వస్తాను, అయితే నీవు చేయు ప్రయాణము వల్ల నీకు ఘనత కలుగదు, యెహోవా ఒక స్త్రీకి సీసెరా చేతికి అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళెను. ఇక్కడ చూడండి, ఇస్తాన్ని చేతికి అప్పగిస్తాను అన్నాడు దేవుడు. ఇందుకే ప్రయాణం మొదలుపెట్టారు, నేను వస్తాను అని దెబోరా కూడా చెప్పింది, యుద్ధానికి వెళ్ళని రెడీ అయింది. సరే, ఇప్పుడు ఇంకొక స్త్రీ కనిపిస్తుంది మనకి ఇక్కడ. 900 ఇనుపరథాలు కలిగిన న్యాయాధిపతి ఎవరు అంటే సీసెరా. ఈ సీసెరా సేనాధిపతి అనమాట. ఈ సీసెరాని ఎవరి చేతికి ఇస్తానంటాడు దేవుడు? ఒక స్త్రీ చేతికి. ఏమండి, ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు నలగొట్టేశారు కదా ఇశ్రాయేలీల్ని. ఎవరు? యాబీను, కనాను రాజు. వీళ్ళు 20 సంవత్సరాలు చిత్తకొట్టి నలగొట్టిన తర్వాత ఈ సీసెరా మీద పగ తీర్చుకునే అవకాశం మాత్రం దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? చదవండి, యెహోవా ఒక స్త్రీకి సీసెరాను అప్పగించునని చెప్పి. అంటే ఈ స్త్రీ దెబోరా కాదండి, ఈ స్త్రీ యాయేలు, హెబెరు భార్య అయిన యాయేలు. ఏంటండి, దేవుడు ఇద్దరు వండర్ఫుల్ లేడీస్కి అవకాశం ఇచ్చాడు భలేగా. యాయేలు, దెబోరా న్యాయాధిపతి, ప్రవక్త్రి అయితే ఈమెవరు? 900 ఇనపరథాలు ఉన్నా సరే సీసెరాని సేనాధిపతి అంటే ఎవరు అనుకుంటున్నారు? మనకి చిన్న కానిస్టేబుల్ కనబడితేనే బాబోయ్ పోలీస్ అనుకుంటాం. సైన్యం అంటే ఒక సైనికుడు, 100 మంది సైనికులు, 1000 మంది సైనికులు, లెఫ్టినెంట్లు ఉంటారు, వాళ్ళకి కమాండర్స్ ఉంటారు. వాళ్ళందరికీ పైగా ఎవరుంటారు? రాష్ట్రపతి ఉంటాడు, ప్రధానమంత్రి ఉంటాడు. వీళ్ళని చూసి అమ్మో, ఒక పోలీస్ చొక్కా, కాకీ చొక్కా చూసిన వాళ్ళే అమ్మో పోలీస్, డిఎస్పీ, ఎస్పీ, అబ్బో ఐఏఎస్, ఐపీఎస్, ఇంతమంది మనం అనుకుంటామే. కానీ దెబోరా గారి విషయానికి వస్తే ఆమెకున్న స్థాయి ఏంటి? అసలు
ఒక స్త్రీగా ఉండి 900 ఇనుపరథములు ఉండెను. అతడు ఎవరో కాదు, అతడి సేనాధిపతి అనిల హరోషేతులు నివసించిన సీసెరా. ఇతన్ని మాత్రం 20 సంవత్సరాలు ఎంత బాధ పెట్టినా కానీ ఇతన్ని మాత్రం నీ చేతికి అప్పచెప్తాను అని చెప్పి దెబోరా ద్వారా ఏం చెప్పాడు, ఈ సీసెరాని మాత్రం నేను ఒక స్త్రీ చేతికి అప్పచెప్తాను అంటున్నాడు. అదేంటి, సైన్యం సమకూర్చింది ఎవరు? బారాకు. యుద్ధం చేసేది ఎవరు? బారాకు, అతని దగ్గర ఉన్న 10,000 మంది సైన్యం. ఇంతకీ అసలైన విలన్, అసలైన శత్రు చచ్చేది ఎవరి చేతిలో? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు మెయిన్ ఏం చేస్తారో తెలుసా? సైనికుడిని చంపితే కాదు, ఒక సైనికుడు వెళ్ళి రాజు చంపాడు అనుకోండి, అబ్బో చాలా గ్రేట్. కానీ సహజంగా యుద్ధాలు ఏం జరుగుతుంది? సైనికులతోటి రాజులు మంత్రులు రాజులతోటి సేనాధిపతులతోనే పోరాటం చేస్తారు యుద్ధంలో. ఇక్కడ బారాకి వెళ్ళిన యుద్ధానికి 10,000 మంది మరణ భయం లేకుండా మేము చస్తే చచ్చామన్నట్టుగా ఉండే జబూలీలు నఫ్తాలీలు వెళ్ళిపోయినా అసలు వీళ్ళని ఎవరి చేతికి ఇచ్చేశాడు దేవుడు? స్త్రీ చేతికి. అంటే మీరు ఆలోచించండి, ఆయన మనల్ని వాడుకోవాలి అనే ఆలోచన ఆయనకు ఉండాలి, కానీ మనం ఏ పనులైనా చేసేయగలం. అర్థమవుతుందా? ఆయనలో తలంపు పుట్టాలి, నేను ఇది చెయ్యాలి అని అనుకున్నాడంటే ఆయన చేసేస్తాడు. ఇదా చేయలేదే అని సమాజం అనుకున్నా, ఎందుకు చేయలేదు, నేను ఇస్తే ఏదైనా చేస్తారు. రాళ్ళు కేకలేస్తాయా? ఇవ్వు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? వీళ్ళని కనుక మీరు ఆపమంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. రాళ్ళు కేకలేయడం ఏంటి? అది జరుగుతుందా? నేనంటే జరుగుతుంది. ఆడది పాలించడం ఏంటి? చేయగలదు. ఒక 10,000 మంది సైన్యం దూసుకుని వెళ్ళిపోయి యుద్ధానికి వెళ్ళిపోయి గుర్రాల మీద వెళ్ళిపోయి చేద్దామనుకుంటే సింపుల్గా ఒక స్త్రీ చేతికి మేకిచ్చి చంపే అన్నాడు, అంతే అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు బాధించారు మళ్ళీ వాళ్ళు? 20 సంవత్సరాలు. అదేదో ముందే చేయొచ్చు కదా, ఆ యాయలు ముందే పంపించి సీసెరాని చంపించవచ్చు కదా. లేదు, ప్రతి దానికి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఎంతోమంది భక్తుల యొక్క ఓర్పు, వాళ్ళ యొక్క విశ్వాసం ఎంత ముడిపడి ఉంది దీని మీద. దీన్ని మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు యాయేలు గురించి చెప్పుకోవాలి, దెబోరా గురించి చెప్పుకోవాల్సింది ఉంది. 2 ప్యారల్గా చెప్పాలంటే ఇంకో గంట పడుతుంది. కాబట్టి ఇక్కడతో ఆపేద్ది. ఎందుకంటే యాయేలు ప్రస్తావన వచ్చింది. ఒక స్త్రీకి అప్పచెప్తానన్నాడు. ఎవరా స్త్రీ అంటే హెబ్రీ భార్య అయిన యాయేలు. దీని గురించి వివరణ దేవుని ప్రభు చిత్తం అయితే మరి మరుసటి శనివారం మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? గూగుల్ మీట్లో జాయిన్ అయ్యి వాక్యాన్ని విన్న మీకు కృతజ్ఞతలు, వందనాలు. నేను ఇంక చెప్పలేకపోతున్నాను, ఆయాసం వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తే ఎటు కాకుండా అయిపోద్ది. కాబట్టి నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది దెబోరా గురించి మాత్రం, ఇంకా కొంచెం చాలా వివరణ ఉంది. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం.